హలో గైస్, గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్న యూట్యూబ్ ఛానల్ మల్టీ మౌలా ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇన్ని రోజులు ఎందుకు పడిందంటే వీడియో చేయడానికి, మన ఛానల్లోకి అయితే ఒక కొత్త వెహికల్ తీసుకున్నాము. దానికోసమే ఇన్ని రోజులు అయితే మనకు టైం పడింది. ఆ వెహికల్ ఏంటంటే అని మీరు అనుకుంటున్నట్టయితే, మీరు ముందుగా చూడకముందుకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. ఆ వెహికల్ ఏంటన్న అనుకుంటున్నారా? టటడా! మన ఛానల్ కోసం అయితే ఆటోని అయితే తీసుకున్నాము. ఎందుకంటే రాబోయే ఎక్స్పెరిమెంట్స్కి మనకి యూజ్ అవుతుంది. అలానే ఈ ఆటోలో మీకు ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ లైక్ క్యాంపింగ్స్ ఏం కావాలన్నా ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే మనకి ఏమన్నా సామాన్లు కావాలన్నా, మన ఎక్స్పెరిమెంట్కి సంబంధించైనా, మన ఛానల్కి సంబంధించైనా ఎలాంటి సామాన్ల కోసమైనా మనం ఈ ఆటోని యూజ్ చేయబోతున్నాము. అందుకే మన ఛానల్లో 5 days అయింది వీడియోస్ రాక. ఈ ఆటో వీనికి ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఒకసారి కుదురుగా ఉన్నాం కాబట్టి, మా బండి మొత్తం పోవాలంటే కార్ లో పట్టలేదు కాబట్టి కింద పట్టేసి పైన చేసుకోవచ్చు. లోపల గ్యాస్ గీస్ అన్ని లోపల కట్టి ఇలా. సో మీకు ఏదైనా సరే దీంట్లో ఈ ఆటో మెయిన్ తీసుకునే కారణం మీద కొన్ని ఛాలెంజ్ చేద్దామని. లైక్ 24 hours ఇన్ ఆటో, ఎవరైతే ఆటో నుంచి ఎవరు ఫస్ట్ దిగుతారో వాళ్ళు అవుట్, అలాగా కొన్ని అయితే ఐడియాస్ అయితే ఉన్నాయి. దానికోసం వెహికల్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. కార్లో చాలా మంది చేశారు. కార్లో నంచే పని ఉండొచ్చు, ఎందుకంటే ఏసీ ఉంటుంది కాబట్టి. దీంట్లో ఉండలేము, ఎందుకంటే పై నుంచి వాన, కింద నుంచి అది ఇట్లా ఉంటది కదా, అది గుచ్చుకుంటా అంటారు పక్క, ఎక్కువసేపు ఉండలేదు. సో కాబట్టి ఇలాంటి ఏదైనా పరిస్థితి నిలబడి వీరలేవరా అని చేస్తా ఉంటాం. సో మెయిన్ పర్పస్ అయితే అది ఉంది మైండ్ లో. ఇంకా దీంట్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్స్ అని కదా, ఛాలెంజెస్ చేయొచ్చు. ఎక్సెల్ ఈ ఆటోని లాగలుగుతుందా లేదా, ఇలాంటి చాలా ఉన్నాయి, దాచాం కుప్పలు. సో దానివల్ల ఈ ఆటో తీసుకోవడం వల్ల పాపం మా మల్టీమోలా ఛానల్ వీడియోస్ అయితే రాలేదు. సో దయచేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ మల్లెల మంచం. ఓకే, ఒకసారి ఈ ఆటోని తిరిగి రౌండ్ వేసి చూద్దాం. వచ్చాయి ఏమేమి ఉంటాయి చూద్దాం. ఈ ఆటోకి చిన్న బొక్కలు ఉన్నాయి. బడ్జెట్ లాగా సెకండ్ హ్యాండ్ లో ఆటో తీసుకున్నాం. తీసుకున్న రోజే ఈరోజు స్టిక్కరింగ్ అయితే చేయడం జరిగింది. ఈ రోజే స్టిక్కరింగ్ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి. మౌలాలి అని మల్టీ పెడితే ఇంట్లో కొడతారని చెప్పి మౌలాలి దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్ట. ఇలా కోతుల్లాగా ఎగరొచ్చు, ఇలా ఇట్లా కోతుల్లాగా డాన్సులు ఇలా చేయొచ్చని మేము మా ఛానల్ మా టీం కి సపోర్ట్ లేదండి కార్లు ఇవన్నీ, అందుకోసమే ఆటో తీసుకున్నాము. కాస్త బుర్ర బాగా ఉపయోగించి ఆటో ఇది స్టీరింగ్, ఇది హార్న్, ఇది క్లచ్. ఇది మా ఆటో డ్రైవర్ చూడండి ఎలా ఉన్నాడో. ఒకసారి రౌండ్ వేద్దాం పదండి. స్టార్ట్ చేయరా మామా. నీకు వస్తుందా? ఎక్కండి. వైపర్ కొట్టు. ఆటో మౌలా ఆటో డ్రైవ్ చేసి చాలా సంవత్సరాలు అవుతుందండి. ఒకసారి ఎలా ఉందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా పే చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది నీకు ఆటో? నాకు దగ్గర డ్రైవింగ్ ఫీల్డ్ మీద 13 to 14 years నాకు ఎక్స్పీరియన్స్ అండి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేది మాత్రం 2014 లో. ఏం చేస్తా కింద వాళ్ళు ఒక ఫోన్ తో వీడియో తీస్తుంటే నేను పైన ఇంకో ఫోన్ తో వీడియో చేస్తాను. సో ఇట్లా అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఆటో ఉండడం వల్ల. మెయిన్ ఏంటంటే మనకు లగేజ్ తీసుకోవడానికి సో ఇది ఒక చిన్న పైన క్యారియర్ లాంటిది అనమాట. ఈడ ఏదన్నా వేరే ఆపండ్రా, ఈ పైన క్యారియర్ అనమాట. ఇక్కడ ఏదన్నా మనం పెట్టుకొని పోవడానికి ఉంటది. దీని గురించి ఏదైనా చెప్పం వస్తాను, ఏదైనా చెప్పు.
ఏదో ఒకటి. ఆటో అంటే ఏంటి? ఆటో అంటే 3 చక్రాలు ఉంటాయి, ఒక స్టీరింగ్ ఉంటుంది, ఒక క్లచ్. స్టీరింగ్ ఎందుకు ఉంటుంది ముండా? సారీ, హ్యాండిల్ కాదు, అది స్టీరింగే కదా. అర్థం పడతాను స్టీరింగే కదా. సో దీని స్పేస్ కూడా కొంచెం స్పేస్ కూడా బాగుంది. ఈ స్పేస్ కొంచెం మనకి ఎంత వస్తుంది? అది ఇంత పొడుగు బాగానే ఉంటది. ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తాను. చెప్పలేదు చెప్పినని. ఇంకా మీకు ఏదైనా లైక్ ఐడియాస్ ఉంటే చెప్పండి గాయస్. పాపం ఆయనకి కొద్దిగా కొత్త కాబట్టి అంత క్రియేటివ్ ఐడియాస్ అయితే రాలేదన్నమాట. సో ఆటోలో ఎలాంటి ఛాలెంజెస్ చేయొచ్చు, ఆటోతో ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అనేది మీకు ఒకసారి చెప్పండి. ఫస్ట్ రైడ్ అయితే మా కోతి మామలతో అయితే చేయబోతున్నా. వెదర్ చూసుకోవచ్చు ఎంత నీట్ గా ఉందో, ఎంత చల్లగా ఉంది వెదర్. ఈ వెదర్ లో రైడ్ చేస్తుంటే సూపర్ ఫీల్ వస్తుంది. పడదాం సామాన్యంగా. జీరో కట్లు కొట్టాకరు. ఆపు ఉండు, బయటికి పోయి వాళ్ళని వీడియో తీస్తాం. ఉండండి, ఆటోలోనే ఉండండి. ఏం చేస్తా అంటారా? ఇలా ఎంజాయ్ చేద్దామని మేము అందరైతే ఇలా కారు ఆటో తీసుకున్నాము. అలాగే మన ఛానల్ కూడా ఉపయోగపడుతుందనే తీసుకున్నాము. మొన్న మాత్రం మామ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తాం. అప్పుడు పుట్టిగా మ్యాన్ లోపల చూడండి. అందరికన్నా మెయిన్ జయకృష్ణ అన్న మీరు తెలిసి పెట్టుకున్నా. చూడొచ్చు ఒకసారి ఆటోని ఎలా ఉందో, దీని లుక్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ యాక్చువల్గా ఎనుములు ఉంటాయి, ఇందాక ఎనుములే ఉన్నాయి. మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ వెనకాల మనం ఎనుములు వేసుకోవచ్చు, మనుషులు వేసుకోవచ్చు, కుక్కలు వేసుకోవచ్చు, నక్కలు వేసుకోవచ్చు, నిన్ను వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కాబట్టి ఇది నువ్వు కావాలని ఎంత సైజ్ లో ఉండాలని. ఇప్పుడు మనం ట్రాలీలో ఎక్కి 2 ఎద్దులను ఎక్కిపోతాం. డోర్ తీసేకండి. సరే అవుట్ రైడ్ చేయండి. ఈ వీడియో అయితే అంతే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చి మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్. ఈ ఆటో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ ఆటో మీద ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ కానీ క్యాంపింగ్స్ కానీ మీకు ఏమన్నా ఐడియా వస్తే ఒకసారి కామెంట్ చేయండి. క్రేజీగా చేద్దాం, మామూలు కూడా కాదు. చెప్పిన దానికి ఒక 10 మసాలాలు 10 గరం మసాలా యాడ్ చేసి చేద్దాం. మనం ఇంతవరకు మన తెలుగు కమ్యూనిటీలో కానీ ఎక్కడా లేని విధంగా మేము చేయాలని ఇన్ని డేస్ అయితే మేము టైం తీసుకున్నాం. చాలా ప్లాన్ చేయడం జరిగిందండి. మెయిన్ ఆటోలో ఎన్ని రకాల చెయ్యొచ్చు అనే దాని మీద 2-3 days చర్చ జరిగి, చర్చలో పెద్ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలాగే జనరల్ మేనేజర్ కూర్చొని చర్చ చేయడం జరిగింది. ఆ చర్చలో చాలా విఫలమైనాం, మొత్తానికి అధిగమించాం. ఏం చెప్తాను, ఇలానే ఉన్నట్టయితే సపోర్ట్ పనులు కాకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉన్నట్టయితే మారుతి 800 కార్ ఉంటుంది కదా, డొక్కు కార్, మన సారీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. అప్పట్లో ఆ కార్ని కూడా తీసుకొని వచ్చి దానిపైన ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, దానిపైన ఎలాంటి క్యాంపింగ్ చేయాలి, ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ అన్నీ నోట్ చేసుకుంటున్నాము. అలానే ఫ్యూచర్లో మన ఛానల్
కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టయితే ఆ కార్ని కూడా తీసుకొని వచ్చి దానిపైన కూడా ఎలాంటి క్యాంపింగ్ చేయాలి, ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇవన్నీ మేము చేయబోతున్నాం ముందు. అంతే. సో ఈ వీడియో ఇంతే గాయస్. దీనికి ఒక 5K వ్యూస్ వస్తే ఈ కార్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ అదే సారీ ఆటోని పగలగొట్టి మళ్ళీ అతికిస్తాం. 5K చేయండి, పగలగొట్టాలంటే. ఈ సండే అయితే మంచి వీడియో మీరందరూ కోరుకున్నట్టు ఒక క్యాంపింగ్ వీడియో రాబోతుంది. అంతవరకు వెయిట్ చేయండి. బాయ్ బాయ్.